హలో అండి, ఇవాళ చిన్నగా సింపుల్గా ఈజీగా ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఐపిన్ తీసుకొని ఇది కొంచెం ఓపెన్ చేసేసి ఇట్లా పర్ల్ హ్యాంగింగ్స్ అనేది వేసేసుకొని తీసుకొని ఒక ఫ్లవర్ ఇట్లా అయ్యి ఒక బాల్ గోల్డ్ బాల్ ఇలా ఎక్కించుకోండి. ఎక్కించేసి ఒక చిన్న కట్టు తీగని ఇలాగా గోల్డ్ బాల్కి ముందల ఇలా చుట్టుకోండి. ఇలా కట్టు తీగ మొత్తం ఇలా చుట్టుకున్నాక ఒక్క దగ్గరికి ఇలాగా ప్రెస్ చేయండి, దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత ఇది కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది దాన్ని ఇలాగా దగ్గరికి ప్రెస్ చేసేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత దీన్ని ఇలాగా ఒక ప్లైర్ తోటి హెల్ప్గా ఇలా తీసుకొని దాన్ని బెండ్ చేయండి రెండు సైడ్లు. ఇలాగా హుక్ లాగా వస్తుందండి. తర్వాత కింద దానితో ఏదైతే ఫ్లవర్ మనం తయారు చేసుకుంటాం అంతే అండి, ఈజీగా ఒక సేమ్ ఇయర్ రింగ్ అనేది తయారైంది. ఇక్కడ ఇంకొక ఇయర్ రింగ్ ఇంకో మోడల్ ఇంకొకటి చూపిస్తానండి. ఇది కూడా సేమ్ ఐపిన్ తోటే. ఐపిన్ ముందుగా తీసుకొని కింద పర్ల్ హ్యాంగింగ్స్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా గోల్డ్వి ఇలా ఉంటాయండి. ఒకదాన్ని ఒకటి బీడ్ వేసుకొని తర్వాత బీడ్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ ఇలా వేసుకున్నాక దాన్ని పైన చిన్నగా ఇలా మళ్ళీ పెడితే ఇది కూడా అయిపోయిందండి. ఐపిన్లో ఇలా బాల్ వేసేసుకొని చిన్న కట్టు తీగతోటి ఇందాకలాగానే ఇది కూడా ఇలాగా చుట్టేసుకోవాలండి. చుట్టేసి ఒక దగ్గరికి ఇలాగా మొత్తం దగ్గరికి ప్రెస్ చేస్తే ఒక దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది వైర్ కట్ చేసేసుకోండి. తర్వాత ఇలాగ ఏదో ఒక దాంతో సపోర్ట్ తీసుకొని ఇలాగ దీన్ని బెండ్ చేయండి ఒక సైడ్. ఇలా ఏదైతే మనం రెడీ చేసుకున్నామో దాన్ని దాన్ని ఇక్కడ హ్యాంగ్ చేసేసుకోండి. ఎంతో ఈజీగా సింపుల్గా ఇయర్ రింగ్ రెడీ అండి. తీగతోటి ఒక
ఒక బాల్ ఎక్కించుకోండి దాంట్లోకి. తర్వాత అట్లా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ముడిలాగా దీన్ని ఇప్పుడు ఒక బీడ్లోకి ఎక్కించేసుకుందాం కింద. ఈ ఎక్స్ట్రాని ఇలా కట్ చేసేసుకున్నాం. చిన్న హ్యాంగింగ్ లాగా ఇలా బీడ్ని తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక బీడ్ని కూడా ఇది రౌండ్ అండి, రౌండ్ బీడ్ అండి. ఇదేమో డ్రాప్ బీట్ అండి. రెండు యూస్ చేసి మనం ఇయర్ రింగ్ అనేది తయారు చేస్తాం ఇప్పుడు. ఇలా ఇది కూడా బీడ్ని రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఇయర్ రింగ్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ముందుగా ఒక ఐపిన్ తీసుకోండి. ఐపిన్ని ఇంకో సైడ్ కూడా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవైతే మనం బీడ్స్ రెడీ చేసుకున్నామో వాటిని ఇందులోకి ఎక్కించేసి ఒక సైడ్ ఏమో ఇలాగా డ్రాప్ అండి, ఇంకో సైడ్ బీడ్ ఎక్కించుకుంటాము. చిన్నది రౌండ్ది క్రిస్టల్ బీడ్. ఇప్పుడు ఏదో ఒకటి ప్లయర్ కానీ లేకపోతే పెన్ కానీ ఏదైనా ఒకటి సపోర్ట్గా తీసుకొని ఇలాగా బెండ్ చేయండి. బెండ్ చేస్తే ఒకటి కిందికి ఒకటి మీదికి, అంటే ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేలాగా ఇలాగ బెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఐపిన్ తీసుకోండి. ఐపిన్కి ఒక బాల్, గోల్డ్ బాల్ ఎక్కిచ్చేసి సేమ్ ఇందాకట్లాగానే కట్ట తీగని చుట్టేసేయండి.
ఇప్పుడు ఇంతకుముందు రెడీ చేసుకున్న బీడ్ని దీంట్లో ఎక్కించుకోవాలండి. అంత ఈజీగా సింపుల్గా ఇలాగా ఇయర్ రింగ్ అనేది రెడీ చేసుకో. ఫైనల్గా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.